హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది అది ఒక డీప్ లెర్నింగ్ మోడల్. సో మనం ఈ చాట్ జీపీటీ అవ్వచ్చు, గూగుల్ ట్రాన్స్లేటర్ అవ్వచ్చు, ఇవన్నీ మోడల్స్కి ఏంటి అంటే మనం ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఆ క్వశ్చన్ యొక్క కాంటెక్స్ట్ అండర్స్టాండ్ చేసుకుంటేనే ఈ ఏఐ మోడల్స్ అనేవి మనకి రెస్పాన్సెస్ బెటర్ వేలో ఇస్తుంది. సో మనకి ట్రాన్స్ఫార్మర్స్ లో సెల్ఫ్ అటెన్షన్ లేయర్ ఉంటుంది. ఆ సెల్ఫ్ అటెన్షన్ లేయర్ ఏం చేస్తుంది అంటే అది ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని అనాలిసిస్ చేసుకొని ఆ వర్డ్ యొక్క మీనింగ్ ని అండర్స్టాండ్ చేసుకొని అది బెటర్ గా ఆ క్వశ్చన్ ఏంటి అనేది తెలుస్తుంది. సో దట్ అది మనం అడిగే క్వశ్చన్ కి బెటర్ ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలానే గూగుల్ ట్రాన్స్లేటర్ లో కూడా నేను ఆఫీస్ కి వెళ్తాను అనేది మనం తెలుగులో ఇస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అది అండర్స్టాండ్ చేసుకొని అది ట్రాన్స్లేట్ చేసుకుంటుంది ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అని. సో అట్లా అది రిలేషన్షిప్ అనేది వాట్ టు వాట్ అది బాగా అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో ఇలా మనకి ట్రాన్స్ఫార్మర్స్ అనేది రియల్ టైమ్ లో హెల్ప్ అవుతుంది. ఈ ఎల్ఎల్ఎం లో కూడా ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లో ట్రాన్స్ఫార్మర్స్ అనే కాన్సెప్ట్ చాలా క్రూషియల్. బికాస్ మనకి ఎప్పుడైతే ఇన్పుట్ కాంటెక్స్ట్ క్లియర్ గా అర్థమవుతుందో అప్పుడే మనం బెటర్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేయగలం. సో అందుకే మనకి ట్రాన్స్ఫార్మర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇలాంటి మరెన్నో టాపిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.